ఉన్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి, సర్వ సృష్టికి అధికారివి, మట్టిని మహిమకు మార్చి మహిమ లోకాలలో మా బ్రతుకులను స్థిరపరచాలని, యుగాయుగాలు మాతో గడపాలని మా దేవాని కుమారుడు పంపారు. 25 సంవత్సరాలు అయిపోయింది. లోకం ఇంకా చీకటి గల చోట్ల బలాత్కారులతో బలాత్కరించబడుతున్నారే కానీ నా తండ్రి నీ నిబంధన ప్రకారం నడవలేకపోతున్నారు. అల్పుడము, బలహీనుడను, చివరి దశలో ఉన్నాను. నిశ్చితానుసారముగా నీ బలిపీఠ మీద నన్ను దయించి నీ ఆత్మస్వరముని బిడ్డలకు వినిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాగా నీ నిబంధనను జ్ఞాపకం చేసుకుని కాగా నీ నిబంధనను జ్ఞాపకం చేసుకో. కాగా నీ నిబంధనను జ్ఞాపకం చేసుకో. నిర్గమకాండం 33వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 30. వాళ్ళు ఏడిస్తే ఒకసారి నిర్గమకాండం వినండి. చీకటి గల చోట్ల బలాత్కారం జరుగుతూ ఉన్నది కాగా నీ నిబంధన జ్ఞాపకం చేసుకుని. నిర్గమకాండం వినండి, ఆలోచించండి. వాక్యం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి పెట్టిన మరణి పెట్టిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫిరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. లోకాలను విడిచి ఇశ్రాయేలీయులు, నా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నా బిడ్డల సంతానము ఘోరమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్నారు. వాటిని ఏడుస్తూ ఉన్నారు. కనుక నేను దిగి వచ్చాను. మోషే, నువ్వే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ తరిమివేసి నేను వాళ్ళకి ఆ దేశం ఇచ్చాను. వాళ్ళ బిడ్డలు వెళ్ళవయ్యా, నేను వెళ్ళనయ్యా, నా వల్ల కాదయ్యా, ఫరో భయంకరుడయ్యా, నీకు అన్ని ఇస్తాను. ఇదిగో ఈ కర్ర తీసుకో, నేను దీవించిస్తాను, నీకు అహరోన్ని తోడిస్తాను, నువ్వు వెళ్ళు. వద్దునే కొద్దిగా పంపించాను. ఇక్కడికి వచ్చినాక మీరు వెళ్ళండి, నేను రాను అంటున్నాడు. చాలాసార్లు దేవుడు చాలా కృప కలిగిన దేవుడు, నీ కన్నీటిని చూసి తుడిసే దేవుడు. నీ ఏడుపు విని అరిచేతుల మీద లేవనెత్తి గుడ్డెలు కప్పుకునే దేవుడు. చీకటి గల చోట్ల నువ్వు చీకటికి లోకానికి స్థానం ఇచ్చినప్పుడు నీ తెప్పలు బడని వదిలేసేసి లేచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు భయంకరమైన పరిస్థితి మానవుడు అనుభవిస్తాడు. అనేక కుటుంబాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. మొదటి సంవత్సరం చెబుతున్నారు, మీరు లేచి వెళ్ళిపోండి, నేను రాను. ఆయనకి చీమలేసి, ఆయనకి అసహ్యం పుట్టి, మీరు లోపడాలని ప్రజలు, నా పార్టీ తప్పిపోయిన ప్రజలు, అసలు మేము కాల్ చేస్తాం ఎక్కువ మాట్లాడితే. చూడండి 32వ అధ్యాయంలోనికి రండి. 32వ
ఇచ్చాడు. 7 దగ్గర నుంచి చదువుతాను చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. ఏ ప్రజలను తీసుకెళ్లి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో బిడ్డలు నడిపించమన్న దేవుడే ఇప్పుడు నువ్వు నడిపిస్తున్న నీ ప్రజలు చెడిపోయారు కనుక నేను వారిని నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, ఎంత బాధాకరంగా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను వారికి నియమించిన మార్గంలో తొలగిపోయి నా మార్గంలో నడుస్తారనుకొని పంపించారు మోషే. నా మాట వింటారని పంపించారు మోషే. తొలగిపోయారు కనుక వాళ్ళు పోతలు పోసిన దూడలు చేసుకొని దానికి సాగిన పడి దానికి బలులు అర్పిస్తున్నారు కనుక ఇదిగో వారు లోపడని ప్రజలు. మరి ఏం చేస్తావయ్యా? నువ్వు అట్ట ఊరుకుంటూ నా కోపం పట్టుద్ది, నేను వారిని కాల్చి వేస్తాను. దేవుని విషయంలో మన బిహేవియర్ ఏంటి? ఎన్నాళ్ళ నుంచి వాక్యం వింటున్నాం? ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా? ఎందుకు దేవుని దగ్గరికి వచ్చావు? ఎలా బ్రతకమని చెప్పాడు దేవుడు. ఎలా బ్రతికితే నేను నీతో వస్తానని చెప్పాడు. ఈ నూతన సంవత్సరంలో దీన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. నేను కాల్చేస్తానంటే మోషే అంటాడండి, కాగా నిన్ను భర్తలకు జ్ఞాపకం చేసుకోవడం. అయ్యా నిజమే, చీకటి కలిగిన చోట్లలో ఆ వాక్యాన్ని మీ ముందు పెట్టుకోండి. మొట్టమొదటిగా 20వ వచనం, లోకంలో ఉన్న చీకటి గల చోట్లలో బలాత్కారం జరుగుతుంది బాబు. బలాత్కారం దేవుడు లేని వాళ్ళు అధికారం ఎక్కువ చేస్తున్నారు. విగ్రహారాధికులు రాజ్యాలు వెళ్తున్నారు. లోకస్తులు దేవుని బిడ్డలు కంట్రోల్ చేస్తున్నారు. బలాత్కారం జరుగుతుంది. నేను ఇలా కాల్చేస్తాను, నేను ఇలా కాల్చేస్తాను. ఇలా బ్రతకమని నేను వీళ్ళని బ్రతికించలేదు, పుట్టించలేదు, హెచ్చించలేదు. ఇలా బ్రతకటానికి కాదు. వాళ్ళు తప్పిపోయారు కనుక నువ్వు అట్టుండు మోషే, నువ్వు అట్టుండు, వాళ్ళని కాల్చేస్తాను. ఎంత విచారం అండి ఇది. అనేక కుటుంబాలు ఈ స్థితిలో ఉంటాయంటే నిజమేనేమో అనిపిస్తారు. అది మీరు వెళ్ళండి, ఎలా ఎంత ఘోరం అది, ఎంత ఘోరం. కానీ ఆ శావకుడు గొప్పవాడు. ఆ శావకుడు అంటాడు, నీ నిబంధనకి జ్ఞాపకం చేసుకొని అంత బాగుపడితే అంటాకయ్యా, నువ్వే కదా వాళ్ళని తీసుకెళ్ళమని నాకు తప్పు చెప్పావు, ఇప్పుడు నువ్వే కాల్చేస్తానంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఐగుప్తులు వాళ్ళ దేవుడు తీసుకెళ్ళి చంపడానికే తీసుకెళ్ళాడని వాళ్ళ చేత ఎందుకు నువ్వు నిందలు గురించాలి ప్రభువా? ఆ మాటలు చూడండి ఒకసారి చూడండి. 12వ వచనం, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరక వారిని తీసుకుపోయిన ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవాలని తండ్రి. ఇక్కడ సేవకుడి యొక్క మెట్టు, సేవకుడి యొక్క పని, సేవకుడి యొక్క స్థానాన్ని మీ ముందు పెడుతున్నాం. వీళ్ళని కాల్చేస్తానంటే ఒకే ఒక సేవకుడు దేవుడు పెట్టబడుతున్నాడు. 6 లక్షల మంది కావాలని సిద్ధంగా ఉన్నాయి. గ్రహించండి అయ్యా, గ్రహించడానికి కదా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళమని చెప్పావు కదా. నీ కోపం మంటనే ఎలా చూడండి, నీ కోపాగ్ని నుండి పండుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గురించి సంతాపడమంటే ఏంటండి? దేవుడిని మనుషుడు వాళ్ళని కాల్చేస్తున్నందుకు సంతాపడు అంటాడు. ఎన్ని గుండె నుండి దేవుడితో మోసే మాట మాట్లాడగలడు. వాళ్ళని కాల్చేస్తున్నందుకు నువ్వు పశ్చాత్తాపడు, సంతాపడు. ముందు దేవుడు సంతాపడ్డాడని ఉంటుంది.
చూడండి, ఎందుకంటే అలాగ ఉంచాడు దేవుడిని సేవకుడు, ఆ ఉగ్రతను అలాగా తగ్గించాడు. చూడండి ఏమంటున్నాడంటే 11వ వచనంలో, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకుంటావా? వాళ్ళకి వాగ్దానం చేసావు, నిబంధన ఇచ్చావు, నా జనులు అన్నావు, నీ బిడ్డలకు కానాన్ని ఇస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తానంటున్నావు? నువ్వు సంతాపడు. సేవకుడి స్థానం, సేవకుడి ప్రార్థన, సేవకుడి అధికారం ఈ లోకంలో విలువ లేకపోయింది. సేవకుడు కూడా మీలాంటి ఒక మనుష్యుడే అని అనుకునే దినాలకు వచ్చేసారు. సేవకుడు, దేవుడు పంపిన సేవకుడు మోషే లాంటి వాడు. నీవు వారిని ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదనని, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పింది కదయ్యా. కాలుస్తానంటున్నావేంటి? వినండి బిడ్డలారా, మనల్ని కాసేది ఏంటి? మనల్ని ఇంకా బ్రతికిస్తుంది ఏంటి? ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంలో నడిపిస్తుంది ఏంటి? ఎవరో ప్రార్థన పరులు, ఎవరో నీతిమంతులు, ఎవరో దేవుడికి ఇష్టలు దేవునికి అడ్డం పడుతున్నారని నేను మీకు మనం చేస్తున్నాను. అడ్డం పడేటువంటి స్టేజ్ దాటిపోయినప్పుడు దేవుడు కొట్టేస్తాడు. ఎప్పుడేం చేయలేడు, ఎప్పుడేం చేయలేడు. దేవుని మనసును మీ ముందు పెడతా. దేవుడు జాలిగల్లా దేవుడే కాదు, కోపం కల్లా దేవుడు వాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడే కాదు, దేవుడు కాల్చే దేవుడు కూడా. దేవుడు చీకటి గల చోట్ల బలాత్కారం జరుగుతా ఉంటే ఎందుకు కోరుకున్నావు అయ్యా అని ఆ భక్తుడు అడుగుతా ఉన్నాడు. అయితే ఆయన అంటాడు, కాగా నిబంధన జ్ఞాపకం కుమారుడు తెచ్చావు కదా, ఆయన రక్షిస్తానన్నావు కదా, పశ్చాత్తాపడి క్షమిస్తానన్నావు కదా. ఇదండి నీకున్న ఒక నిబంధన. నీకున్న ఒక నిబంధన ఏంటంటే, నీవు మారు మనసు పొంది బాప్తిజం పొంది పరిశుద్ధంగా జీవిస్తూ నా వాక్యానుసారంగా బ్రతుకు. ఇది నీ నిబంధన. ఇంకోటి ఏంటంటే, ఆజ్ఞలన్నింటిలో కూడా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలే చెప్పండి, నిన్ను వలే ధర్మశాస్త్రం అన్నదే. ఆ నిబంధన తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేసినా పడాల్సింది. ఎవడేం చేయలేడు, ఎవడు అడ్డం పడదు. ఒకవేళ అమ్మ కొడితే అయ్యి అడ్డం పడవచ్చు, అయ్యి కొడితే అమ్మ అడ్డం పడవచ్చు, ఇంకెవరన్నా కొడితే ఇంకొకరు అడ్డం పడవచ్చు. దేవుడిని కొడితే అడ్డం పడేది ఇంకే ఉండదు. కనుక మీరు లేచి వెళ్ళండి, నేను రా. అక్కడ కూడా మోషే ఏమన్నాడంటే, చూడండి 33వ వచ్చారు 14వ వచ్చిన చదువమ్మా. ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనని మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోకము. నా ఎడల నీ ప్రజల ఎడల నీ కటాక్షము కలిగినదని దీని వలన తెలియకూడను, నువ్వు మాతో వచ్చుట వల్లనే కదా. ఇక్కడ గమనించారా, మోషే పాత్ర మీ ముందు పెడుతున్నాను నేను. కొంచెం అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎన్నాళ్ళుండా అలా మనుషులంగా, లోకానుసారంగా, లోక సంబంధంగా ఏ బ్రతుకులు ఎందుకు రాయి భక్తి ప్రార్థనలు, విలువలేని ప్రార్థన, దేవుడికి ఇష్టం లేని జీవితం, నామకార్థమైనటువంటి సంవత్సరాలు క్రిస్మస్, న్యూ ఇయర్స్, డ్యాన్సులు, ఆటలు, ప్రయోగం లేదు కాదు. కరెక్ట్గా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోండి, దేవుని చిత్తాన్ని ఎరగండి, మనం బ్రతుకుతాం. దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు వెళ్ళండి, నేను రానంటే మోషే అంటాడు, దురాత్మని నేను వెళ్ళమంటాను.
దేవుడితో మాట్లాడేది కాదు. ఇక్కడ సేవకుడు అంటే నేనే కాదు, నేను అందరూ సేవకులే. నేను చెప్పాను పేతురు పత్రికలో, నేను చెప్పాను. ఒకసారి అటు కూడా వెళదాం, చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22 చదవండి. మీరు క్షయ బీజముడి కాక జీవముగల దేవుని వాక్యం మూలముగా చదవండి. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులకు చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారమై ఉండి ఎవరినప్పుడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. నువ్వు మారు మనసు పొందావా? నువ్వు బాప్తిజం పొందావా? నువ్వు తిరిగి పుట్టావా? దీనికి అక్షయ బీజానికి కాదు, అమ్మ నాన్నలకు కాదు, వాక్యం అనేటువంటి అక్షయ బీజానికి కాదు, వాక్యం అనేటువంటి అక్షయ బీజానికి కూడా నీకు ఒక లక్షణం ఉంటుంది. నిష్కపటమైన సహోదర ప్రేమ ఉన్నది. సత్యములకు విధేయులవుతారు, ఒకరినొకరు మిక్కుటముగా. ఇది నువ్వు పూర్తి. నువ్వు పుట్టకపోతే చీకటిగల చోట్ల నువ్వు బలాత్కారం చేయబడుతున్నావు. సాతాను నిన్ను ఉంచుతుంది, సాతాను నిన్ను వాడుకుంటుంది, సాతాను నిన్ను నాశనం చేస్తుంది. నీకు తెలియకుండానే కయ్యగా నూతన సంవత్సరంలో కఠినంగానే మాట్లాడుతున్నారు. బ్రతికితే దేవుడి కోసం బ్రతుకు, లేకపోతే లోకంలో బ్రతుకు. ఉంటే ఎంసంగా ఉండు, లేకపోతే సరళంగా ఉండు, లేకపోతే అని ఊసేస్తాను అంటాడు. ఆయన ఊసేసిన తర్వాత ఎందుకు పనికిరాడు, ఊసేసిన తర్వాత ఎందుకు పనికిరాడు అంటే భక్తిగా నీతిగా బ్రతుకు ఎన్నాలండి పనికి వారికి గుళ్ళు జీవితాలు ఎన్నాలండి. కనుక ప్రార్థించేవాళ్ళు ఉన్నారు, దేవుని బాధలు పట్టుకుని ఏడుకునే వాళ్ళు ఉన్నారు. మన బ్రతుకుతున్నామంటే నువ్వు నీ నీతిని బట్టి బ్రతకటల్లా, నీ మంచితనాన్ని బట్టి బ్రతకటల్లా, నువ్వేదో దేవుడికి ఇష్టమైనటువంటి మంచి బాబాని బ్రతకటల్లా. దేవుడి ఇష్టలు మోషే లాంటి వారు అడ్డం పట్టబట్టి బ్రతుకుతున్నారు. నేనైనా నువ్వైనా నా కోసం అడ్డం పడిన వారు భక్తులు, మహాభక్తులు ఉన్నారు. వాళ్ళకి నా 2 చేతులెత్తి వందనాలు చెల్లిస్తున్నారు. నేను రక్షించబడటానికి, నేను మనిషిగా బ్రతకటానికి, నేను ఈ విధంగా ఇన్నాను, నా కుటుంబం అలా నిలబడటానికి ఉన్నారు. ప్రార్థన యోధులు మా కోసం ప్రార్థన చేసిన వారు ఉన్నారు. వాళ్ళని కలుసుకొని ఇప్పుడు కూడా దండం పెట్టుకుంటారు. మీకోసం ప్రార్థన చేసేటువంటి వారిని మననం చేయండి, గౌరవించండి. నేను ఇలా ఉండొచ్చు, నేను పోవచ్చు. దేవుడు మంచి ఏర్పాటు చేసుకుంటాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే, నా బిడ్డలు ఏడుస్తున్నారయ్యా, నా బిడ్డలు దిక్కులేక నల్లాడుతున్నారయ్యా, వాళ్ళకి జీవితాన్ని ఇవ్వయ్యా, కొంచెం పాలితీసారి నడిపించు. ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క సేవకుడిని ఏంటి దేవుడు పంపిస్తాడంటే, సేవకుడు మాట వినకపోతే వినకపోయినా సేవకుడు లోపడతాడంటే దేవుడి మీద ఒత్తిడి చేస్తాడు. ఆ బిడ్డలు నువ్వే నన్ను నడిపించింది, నువ్వే పంపించింది నన్ను, నేను ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడికి తీసుకొచ్చా, ఇప్పుడు వాళ్ళకి కాలుతానంటావేంటి? నువ్వు పంచేత్తపడు, సంతోపడు. కనుక నేను ముగిస్తున్నాను. ఈ 2 మాటలు చెప్పాలనుకున్నా. కొత్త సంవత్సరంలో కొంచెం కష్టంగా కూడా దేవుడు చెప్పాలన్నాడు కాబట్టి చెప్తున్నా. శాంతరంగా ఉన్నాడు లేవు. నేను ఇవాళ ఉంటాను, రేపు ఉండకపోవచ్చు. దేవుడు ఎల్లప్పుడు ఉంటాడు, దేవుడు వాక్యం ఎల్లప్పుడు ఉంటుంది, దేవుడు ఆత్మ ఎల్లప్పుడు ఉంటుంది. ఆయన నిజాన్ని మాట్లాడతారు, ఆయన స్పష్టంగా మాట్లాడతారు. నేను పరిశుద్ధాత్మనే మాట్లాడమని చెప్పాను, నేను కాదు మాట్లాడటం, పరిశుద్ధాత్మ దేవుడే. ఒకవేళ ఎదురు తిరిగితే ఆయన ఎదురు తిరిగాడు. చాలా మంది ఎదురు తిరిగారు, ఆయనకి ఎదురు తిరిగి రాజుగారి కాలంలో ఎదురు తిరిగి మాకు సుఖంగా ఉంటారు. ఎదురు తిరగాల్సిన తిరగండి. నూతన సంవత్సరంలో నూతన హృదయంతో ఇదిగో మోషే అంటాడు. ఒక మాట చదువుతాను చూడండి. మళ్ళీ 13 వచ్చిన, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు అంటాడు. దేవుని మార్గము తెలియజేయాలంటే దేవుని ఆత్మని తెలియజేయాలి, దేవుని ఆత్మ కలిగిన మనుషులే తెలియజేయాలి.
లేదా నువ్వు నీతిగా ఉండి తెలుసుకోవాలి. దేవుని మార్గాన్ని పక్కకి నెట్టేసేసి నాకు ఒక మార్గం చెబుతుంటావు. ఆయన మార్గము నువ్వు తెలుసుకుని ఆయన ముందు నడుస్తావు ఉంటే ఆయన చేయి పెట్టుకుని నడిస్తే బ్రతుకుతావు, వర్తిల్లుతావు, ఫలిస్తావు. ఇజ్రాయేలీయులు ఆయన మార్గంలో నెట్టి వేసేసేసి దూడలు ఎత్తుకుని బరువు కనిపిస్తుంటే మోషే అన్నాడు కాల్చి వేస్తామంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు మళ్ళీ మోషే, దేవుడు వచ్చాడండి మోషే ఈ ప్రాంతంలో, దేవుడు వచ్చాడు, నువ్వు రావాల్సిందే, లేదా నన్ను చంపేయన్నాడు, నా పేరు జీవనంలో తీసేయన్నాడు. అలాంటి వారిని మమ్మల్ని చేయరా, అలాంటి వారిని ఉండనివ్వండి, అలాంటి వారిని బ్రతకనివ్వండి. వారు మీకు అందరికీ కోపదానికి అడ్డం పడతారు తెలుసా. అలాంటి ప్రార్థన ఎదురుగా మీరందరూ సిద్ధపడండి. నూతన సంవత్సరంలో మీ ద్వారా మీ బిడ్డలు, మీ తల్లిదండ్రులు, మీ రక్త సంబంధికులు అందరూ కాపాడబడాలి. దేవుని సన్నిధిలో క్షమించబడాలి. దేవుడు నడిపించాడు. మీరు రాను, మీరు వెళ్ళండి, నేను రానంటే నువ్వు రాకపోతే నేను వెళ్ళమన్నాడు మోసే. తీసుకొని